2 అసలు ఎలా ఉండబోతుందండి? ఒక అద్భుతమైన ఘట్టం అమ్మ అది. ఎందుకంటే యాత్ర 1 చూసిన తర్వాత యాత్ర 2 కోసం కొన్ని లక్షల కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ముందు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే జగనన్న 2 అడుగులు కాదు 4 అడుగులు ముందుకేసి ఎంతో ఈ 5 సంవత్సరాలు ఎంతో అద్భుతమైన పరిపాలన అందించాడు. ఆయన పాత్రని ఇవాళ సినిమాలో చూపించడం మా అదృష్టం. అప్పుడు యాత్ర 1 చూసినప్పుడే చాలామంది కొన్ని లక్షల మంది ఎంతో బాధపడ్డారు, రాజశేఖర రెడ్డి గారిని దూరం చేసుకున్నామే అని. కాబట్టి యాత్ర 2 కూడా చాలా అద్భుతంగా ఉండదని చెప్పి మేము అనుకుంటున్నాం అమ్మ. అసలు అంటే జగన్ గారు ఎందుకని అంటే సినిమాలని నమ్ముకుంటున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. చాలా తప్పు మాట అన్న. అందరూ కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, చేత్తో రాయాలి. అంటే కళ్ళతో చూస్తే కొన్ని మనం మర్చిపోయినవి గుర్తుకొస్తూ ఉంటాయి. అంతేగాని ఆ రోజు రామాయణం కూడా ఇవాళ టీవీ సీరియల్ ఎందుకు వేస్తున్నారు? రాముడు చూడలేక ఆ రామాయణం చూసినప్పుడల్లా రాముడు గుర్తొస్తాడు. అలాగే అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరికి వెళ్ళి చూడలేరు. ఈ సినిమా చూసినప్పుడు మా రాముడు వచ్చాడు, మా కృష్ణుడు వచ్చాడు, మా అల్లా వచ్చాడు, మా యేసుప్రభు వచ్చాడని చెప్పని వీళ్ళందరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారిని సినిమా చూసి సినిమా నమ్ముకుంటూ ఏంటమ్మా, జనాభాని నమ్ముకున్నాడు ఆయన, ప్రజలను నమ్ముకున్నాడు. కాబట్టి అది పిచ్చి మాట. అంటే ఆయన్నే నమ్ముకున్నారు అని చెప్పి అంటే ఆర్జీవీ గారిని నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా చెప్తున్నారు. అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి యాత్ర 2ను కూడా మళ్ళీ అప్పుడు ఇప్పుడు యాత్ర 2ని తీసుకొచ్చారని చెప్పేసి అంటున్నారు కదండి. ఇది ఆర్జీవీ గారి సినిమా కాదు కదమ్మా, యాత్ర సినిమా. యాత్ర అంటే ఒక జీవిత చరిత్ర. ఈ 5 సంవత్సరాలు ఆయన చేసిన వర్క్ ఏంటి, ప్రజలకు ఎటువంటి అందుబాటులో ఉన్నాడు ఆయన, రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు, అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. కానీ ఇది ఆర్జీవీ గారి సినిమా కాదు కదమ్మా, ఇది యాత్ర. యాత్ర 2లో షర్మిల గారి పాత్ర లేదని అంటున్నారండి. షర్మిల గారి పాత్ర ఎక్కడుందమ్మా? ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో. ఆమె తెలంగాణ ఉంది, అది వెళ్ళిపోయింది. షర్మిల గారి పాత్ర ఏంటి ఇక్కడ? అంటే యాత్ర 2 అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్రనే యాత్ర 2గా తీశారు. మరి అందులో ఎంతో కృషి చేశారు కదా షర్మిల గారు. మరి షర్మిల గారిని ఎందుకు పెట్టలేదని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. అమ్మ, దేవుడు అన్నవాడు ఒకటే ఉంటాడు అందరికీ. షర్మిల గారు వాళ్ళు వీళ్ళు ఎక్కడ ఉండరు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఆమె గవర్నమెంట్లో ఎక్కడా లేదు షర్మిల గారు. ఆమె ఫ్యామిలీ నెంబర్కి పబ్లిక్కి సంబంధం లేదు. ఆమె ఓన్లీ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము సినిమా లోపలికి వెళ్తే తెలిసిద్ది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎటువంటి పథకాలు తీసుకొచ్చారు, ఎటువంటి తీసుకెళ్తారు, ఇంకా రానున్న కాలంలో ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తారో అని మనం ఎదురు చూస్తున్నాం. అంతేగాని సినిమా చూసి వస్తే నువ్వు అన్నట్టే ఆ షర్మిల గారు ఉన్నారా ఇంకొకరు మీరు చెప్పగలుగుతా. అంటే మరి ఆయన జీవితంలో జరిగిన అంటే పాదయాత్రలో చూసుకుంటే అనేకమైన సంఘటనలు జరిగినాయండి జగన్ గారి జీవితంలో. మరి కోడికత్తి అనే ఒక సన్నివేశం కూడా ఉంది. మరి అది కూడా ఉంటుందంటారా సినిమాలో? చూద్దాం అమ్మ, లోపలికి వెళ్తున్నాం కదా. కోడికత్తి ఉందో, వెన్నుపోటు ఉందో, లేకపోతే ఫిరాయింపులు ఉన్నాయో, లేకపోతే ఆడి పేరేంటి దత్తపుత్రుడు ఉన్నాడో చూద్దాం లోపలికి వెళ్ళి. ఓకే, కోడికత్తి ఉందో, వెన్నుపోటు ఉందో, దత్తపుత్రుడు ఉన్నాడు, చూద్దాం లోపలికి వెళ్ళి. ఎలా ఉందండి అసలు ప్రస్తుతం ఇప్పుడు చూసినట్టయితే మరి అనేకమైన పార్టీలు కలిసి వస్తున్నాయండి. మరి రాబోయే ఎలక్షన్లో ఎలా ఉండబోతుందండి? ఒకటే చెప్తున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం 175కి 175 కొడతానికి. దానిలో ఒక్క మాట కూడా వెనక్కి తీసేది లేదు. మొన్న జరిగిన దెందులూరు సభ తెలుస్తుంది మీకు. కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు, ఆయన ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, మా పని మేము ఎప్పుడు చేయాలా. ఆయన చెప్పినట్టు 123 సార్లు ఆయన కనుక బటన్ నొక్కి చేస్తే ఒక్కసారి 2 ఓట్లు, ఒక్కసారి 2 సార్లు మేము బటన్ నొక్కడానికి రెడీగా ఉన్నాము. దానికి ఆలోచనే లేదు. 175కి 175 కొడుతున్నాము. మరి షర్మిల గారు కూడా ఈ మధ్య ఆమె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టగానే అనేక రకాలుగా జగన్ గారిని విమర్శిస్తున్నారు. జగన్ రెడ్డి అసలు నువ్వేం చేసావు ఏపీకి అని కూడా అడుగుతున్నారు కదండి ఆయన సొంత చెల్లి. చెప్పాం కదమ్మా, అటు పురంధేశ్వరి కానీ మరి ఆమె వాళ్ళ కూతురే కదా. మరి ఆ వదిలేసి అది టీడీపీలోకి మన బీజేపీలోకి ఎందుకు వెళ్ళింది? వీళ్ళందరూ వస్తూ ఉంటారు పోతుంటారమ్మా. సింహం గడుపున సింహమే పుట్టిద్ది. జగన్మోహన్ రెడ్డి గారి సింహం. ఇంకంతా ఆలోచించద్దు.